జన్మస్థలం వచ్చేసి సిద్దిపేట డిస్టిక్లో మళ్ళీ చిన్న పల్లెటూరు అండి, హెల్తూ గ్రామం. మా ఫ్యామిలీ టోటల్ మెంబర్స్ వచ్చేసి 6 మెంబర్స్. మాది చిన్న విలేజ్ లోపల చిన్న ఇది ఇల్లు ఉండేది, ఇది మన గుడిసె ఉండేది. తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా మాకు ల్యాండ్ వచ్చేసి దాదాపు 2.5 ఎకరాలు ఉంది. ఆ పొలం చేసుకుంటూ డాడీ వాళ్ళు అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు. 9th క్లాస్లో వచ్చేసి నేను మమ్మీ వాళ్ళకి వచ్చేసి ఆల్రెడీ మనకు స్కూల్ హాలిడేస్ ఇస్తారు. హాలిడేస్ తర్వాత నేను కంపెనీ పొడిగిన వర్క్ చేయడం జరిగింది. హైయర్ స్టడీకి వెళ్ళాలంటే ఇంటర్ చదవాలంటే మళ్ళీ మనకు డబ్బు లేదు, పూర్ ఫ్యామిలీ, తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. చదువుకుంటే లైఫ్లో సెటిల్ కావచ్చు అని ఆలోచన నాకు ఉండేది. తర్వాత ఏం చేసిన అంటే ఏదో ఒక పని తీసుకుంటే బాగుంటుంది. 10th క్లాస్లో ఒక ఆలోచన వచ్చింది. తర్వాత ఇంకా హైయర్ స్టడీ కోసం కావాలంటే మళ్ళీ డాడీ వాళ్ళని ఇంటర్ కంప్లీట్ అయిపోయినాను. తర్వాత డిగ్రీ చేయాలి. తర్వాత ఏం చేయాలి, మనకు పైసలు డాడీ వాళ్ళంటే ఇవ్వడం జరిగింది. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. అదే డిగ్రీ ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చేశాను ఆల్రెడీ. ప్రైవేట్ కాలేజీలో వెళ్ళామంటే మనీ లేదు. తర్వాత ఆ విధంగా కొనసాగుతూ ఉంది. ఆ డిగ్రీ టైంలోనే మా పెద్ద చిన్న మ్యారేజ్ కావడం 2013లో. అదే టైంలో ఏంటంటే కొంచెం ఇల్లు అప్పుడు మిక్స్ ఉంటే ఏం చేసామంటే ఇల్లు కొంచెం స్టార్ట్ చేసినాము. అప్పు తీసుకొచ్చాము, ఒక 5 lakhs వరకు అప్పు తీసుకొచ్చాము. పెళ్ళైన తర్వాత చెల్లపెళ్ళి ఇట్లా ఆల్రెడీ డబ్బులు లేవు. వాస్తవానికి అంతకుముందుకే 5 లక్షలు అప్పు ఉండేది. మళ్ళీ చిట్టీలు వేసినాం. చిట్టీలు వేసిన తర్వాత మళ్ళీ చిట్టీలు రావడానికి చిన్న మ్యారేజ్ చేయడం జరిగింది. ఇంకా వేరే బయట కొంచెం జాబ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో వేరే రీజన్ పడుతుంది. కొన్ని చాలా తప్పులే దిగినాడు. కొన్ని కంపెనీలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాం. అక్కడ నార్మల్గా ఏంటంటే ఒక 10,000 అట్లా ఇస్తుంది. ఆ 10,000 శాలరీకే సరిపోకపోతుంది. అప్పుడు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు, ఇల్లు వెళ్తూ ఉంటారు. ఇల్లు కట్టేటప్పుడు ఒక 5 lakhs ఉండే, చెల్లపెళ్ళికి ఒక 5 lakhs దాదాపుగా. ఈ చిన్న పెళ్ళికి ఒక దాదాపుగా 5 lakhs దాకా కట్టారు. అంటే ఆల్మోస్ట్ ఒక 20 లక్షల దాకా అప్పు కావడం జరిగింది. 20 lakhs అంటే ఒక 6 months వరకు ఇట్లా పనిచేయడం జరిగింది కోళ్ళ ఫార్మ్. ఇంకా ఇదంతా ఇబ్బంది అయితే ఉంది. ఇంకా కొంచెం బెటర్ లైఫ్ ఉంటే బాగుంటుంది, జీతం సరిపోవట్లేదని తర్వాత నేను అందులో సెర్చ్ చేస్తూ ఉంటాను. ఇంకా దీనికంటే బెటర్ ఆప్షన్ ఉంటే బాగుంటుంది, కొంచెం బాగుంటుంది, జాబ్ చేసి ఒక పైన డిపెండ్ కావాలి, లైఫ్ లేదు, నా జీవితం ఇలా ఉంటుంది, మళ్ళీ ఒక పైన ఒకరి కింద పని చేయాలి, అట్లాంటి లైఫ్ మనకి ఎందుకు, సొంతంగా మనమే బ్రతకాలి, ఒకరి పైన డిపెండ్ కాకుండా ఓన్ బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది, ఇంకా కొంచెం బెటర్గా మంచి అవకాశం ఉంటే బాగుంటుంది అని నేను సెర్చ్ చేస్తూ ఉన్నాను. అదే క్రమంలో ఏంటంటే మా ఫ్రెండ్ మమత మేడం అని కొలిగి ఉండేదాన్ని ఉండే ఒకసారి ఫోన్ చేసింది. శ్రీలో కొంచెం ఫ్రీగా ఉంటే ఒకసారి ఇంటికి రండి, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, ఒకసారి ఇంటికి రండి అని ఒకసారి ఇన్వైట్ చేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసింది, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రెయిన్ లీడర్ సింహాచా సార్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లాన్ చెప్పేటప్పుడు నాకు వాస్తవానికి నమ్మలేదు. నేను చేసింది డిగ్రీ, తర్వాత ఎంబీఏ డిస్కంటిన్యూ చేసిన. ఇంతమంది లీడర్లు రోడ్ల పైన తిరుగుతారు, ఈ సబ్బులు షాపులు అమ్ముకుంటే పైసలు ఏంటి నుంచి వస్తాయి, వీళ్ళు ఏదో చెప్తారని నేను అనుకున్నాను, నా మనసులో అనుకున్నా. కానీ అక్కడ ఏంటంటే మమతా మేడం మీద కొంచెం నమ్మకం ఉండేది. నిజంగా ఇంట్లో 50 మందిలో ఒక్క పర్సన్ ఇలా జాయిన్ కాలేదు. కాబట్టి ఏంటంటే ఇట్లా మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా, అదే హార్డ్ వర్క్ మనం ఎలాగైతే జాబ్ చేస్తున్నామో ఒక 8 to 8 hours కనుక మనం వర్క్ చేసుకోగలిగితే 100% మనకి ఇంక్రీజెస్ కూడా సక్సెస్ కావచ్చు కదా. మన ఇంట్లో నాకు నచ్చిందంటే సెక్యూరిటీ ఇన్కమ్ ఉంది, మనం ఉన్నా లేకుండా మనకి ఇన్కమ్ వస్తుంది కదా, అట్లా నాకు నచ్చింది. మంచి ఇన్కమ్ ఉండాలి, ఒక కార్ ఉండాలి, ఒక లగ్జరీ హౌస్ ఉండాలని చాలా డ్రీమ్స్ ఉండేది. సార్ అంటే ఎట్లా ప్లాన్స్ చేసేవాడంటే బిజినెస్ ఇచ్చే ఉంటాడు, మొత్తం ప్లాన్స్ పొద్దున 6కి వెళ్ళిందంటే నైట్ 1 అవుతుంటే 2 అవుతుంది కూడా. నా స్టార్ట్ అయితే వచ్చేసి మార్చి స్టార్ట్ అయితే కార్ కోసం ప్లాన్ చేస్తామని. అదే మూమెంట్లో మనకు డిసెంబర్ మంత్ డైమండ్ అంటే అచీవ్మెంట్ అయ్యింది. స్టార్లో ఉన్న ఇన్కమ్ వచ్చేసి 23,000. అదే డైమండ్ స్టేజ్ వచ్చేసి నా ఇన్కమ్ 55,000కి వెళ్ళింది.
కృష్ణ సార్ అండ్ మనకు సలీం సార్ వీళ్ళు చేసేప్పుడు నేను ప్రతిసారి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా వీళ్ళ లైఫ్ స్టోరీ కావచ్చు, వీళ్ళు నాకన్నా ముందుకు దాదాపు 1 or 2 months మాత్రమే డిఫరెంట్ ఉండే. సార్ వాళ్ళకి అలాంటి సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ సక్సెస్ అవుతున్నప్పుడు నా వల్ల ఎందుకు కాదు అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. అప్పటి నుంచి ఏం చేసిన అంటే మిషన్ 90 days అని స్టార్ట్ చేయడం లేదు. మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయండి, లేకపోతే వేరే వాళ్ళ లక్ష్యం కోసం మనం పని చేయాల్సి వస్తుంది. నేను దీన్ని ఫాలో చేస్తున్నాను. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేశాను, కానీ అక్కడ నా డ్రీమ్స్ అంటే ఏం ఫుల్ఫిల్ కాలేదు. బట్ వెస్టేజ్ లోపల 5 years ప్యాసివ్గా బిల్డ్ చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నాను. ఎందుకంటే ఈ బిజినెస్ లోపల హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ డియూసిటీ WPS గ్రౌండ్ డైరెక్ట్ అచీవ్మెంట్ కావడం జరిగింది. హలో లీడర్స్, నా పేరు చాలా శ్రీనివాస్. నా పేరు భవానీ ఫ్రమ్ గద్వే